ప్రభు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. మొదటిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆరాధన కొరకై ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ కలిగిన అందరం కూడా ఈ మాటను చదవడానికి ప్రయత్నం చేద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాల వరకు ఈ విషయాన్ని మనం చూద్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం వాక్యదానం కొరకు. మా తండ్రి, పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. వాక్య ధ్యానం కొరకే కూడి వస్తుంటుండగా వాక్యాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి. మానవ తలంపులు, మానవ ఆలోచనలన్నీ తొలగించి ప్రభువా, కేవలం ఆత్మ యొక్క నడిపింపు ద్వారా మీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము. తెలుగున్న ఆకాశం మా ముందు నుంచి పరలోక సింహాసనం నుండి ప్రభువా మీ మాటలు మాకు దయచేయండి. మీ నామమును బట్టి స్తుతిస్తుంటున్నాను. చేరువచ్చిన మీ పిల్లలమైన మా హృదయాలను సంతృప్తిపరిచే శక్తి కలిగిన నీ మాటలు అర్థం చేసుకునే శక్తి, గ్రహింపు మాకు దయచేయమని యేసు ప్రభు నామున మరొకసారి ప్రభు మీ దాసుని మీ శిలువ సాటును మరుగుపరిచి ప్రభా మీ దాసుని వాడుకునమని, మీ దాసు నోటిని మీ బోరగా ప్రజల కొరకే వాడుకునమని యేసు ప్రభు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వారలారా, ఈ ఆరాధన మరి అంశంలో ఒక కుష్ఠరోగిని మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం మరి బైబిల్ అయిన మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగిని మనం చూస్తుంటున్నాం. మరి దినము ఆరాధనలో మరి ఇది కనపడే కుష్టు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని బతిమలాడుకున్నాడు. ఈ కుష్ఠరోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, కుష్ఠరోగి యొక్క మరి స్థితి ఎలాగుంటుందో దాదాపుగా మనకు తెలుసు. తర్వాత బైబిల్లో కూడా మరి చాలా ఖచ్చితంగా రాయబడుతూ వచ్చింది. మరి కుష్ఠరోగులను పాలానికి వెలుపల దూరంగా పెట్టాలి. తర్వాత వారు ముట్టినది ప్రతిది కూడా అపవిత్రం అని చెప్పేసి లేవే కాండంలో కూడా చెప్పబడుతూ వచ్చింది. కుష్ఠరోగుల యొక్క పరిస్థితి గురించి స్పష్టంగా బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. అయితే మొట్టమొదటిది ఏంటంటే పాపం అనేది ఈ కనిపించని ఒక కుష్టుగా మనుషుల హృదయాలలో ఉంది. ఇది ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడిన చూద్దాం. ఇదేమో మనకు కనిపిస్తుంటున్న కుష్టు, అంటే మన కళ్ళకు కనబడుతుంటున్న ఈ కుష్టు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా రసిగారడము, వారి దగ్గర భయంకరమైన వాసన వస్తుంది. ఆ వాసన మనం తట్టుకోలేం. తర్వాత వాళ్ళకి అన్నీ కట్లు కట్టి ఉంటాయి, చేతులకు, కాళ్ళకు, మొత్తం ఈ మూతి, మొత్తం వాళ్ళ ఆకారమే వేరే అయిపోయి ఉంటుంది. వాళ్ళని చూస్తానే వాళ్ళ ఆకారమే వేరైపోయి ఉంటుంది, వాళ్ళ స్వరూపమే మారిపోయి ఉంటుంది. కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు మన దగ్గర కూడా రావు. అందుకని వారు ఏం పని చేసుకోలేరు, వారు అడుక్కుంటూ ఉంటారు బజార్లలో. కాబట్టి నిజానికి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. నిజంగా వారు ఏ పని చేసుకోలేరు. ఆ చేతులు ఏళ్ళు బయట మొత్తం అన్నీ, ఈ ఏళ్ళన్నీ కూడా అంత తెగదినింటాయి.
ఆ కుష్టు అనే బ్యాక్టీరియా ఆ శరీరాన్ని ఈ కొస్స ఏళ్ళు మొత్తం ఈ ఏళ్ళని మొత్తం తెగదింటాయి. మొత్తానికి 7 దనక కూడా పోయింటాయి. కొందరికి చేయి అంతా కూడా తెగదింటుంది. ఇలాంటి వాళ్ళని మనం బజార్లో చూడగలం. మన కర్నూలులో బజార్లో అడుక్కుంటూ ఉన్న వారి యొక్క స్థితిని మనం చూస్తున్నాం. ఇది కనిపిస్తుంటున్న కుష్టు. కనిపించని భయంకరమైన కుష్టు అది మనుషుల హృదయాలలో ఉన్నట్లుగా దేవుడు చెప్తాడు. చూద్దాం. ఇర్మీయా గ్రంథం 17:9 చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడేవాడు. హృదయంలోనంట భయంకరమైన కుష్టు కంటే కూడా భయంకరమైన వ్యాధి ఉందంట. కుష్టు ఏం చేస్తుందంటే తెగ తింటుంది. కుష్టు శరీరాన్ని ఏం చేస్తుంది? దినదినము ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? తింటుంది. ఆ శరీరం అంతా కొరుకుతుంది, ఆ శరీరాన్ని తినేస్తుంది. ఆ విధంగా రోజుకు ఏమవుతుందంటే ఇది తరిగిపోతూ ఉంటుంది. తినేదంటే ఇది కనపడదు, కనిపించని ఒక బ్యాక్టీరియా ఉంటుంది కుష్టు. ఇది ఏం చేస్తుందంటే మొత్తానికి శరీరం అంతటిని తినేస్తూ ఉంటుంది. అది తింటున్నప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన బాధ, అక్కడి నుండి చీము రక్తము అంతా స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారి మధ్యలో మదర్ తెరీసా అనబడిన ఒక స్త్రీ కూడా వచ్చి, ఒక క్రైస్తవురాలు మన ఇండియా దేశంలో కుష్ఠరోగుల మధ్య పనిచేసింది. వారి చేతులు పట్టుకొని మరి వారికి సేవ చేస్తూ వచ్చింది. అంతేకాదు గ్రహం స్టైన్ అనే కుటుంబం కూడా ఒరిస్సా ప్రాంతంలో మరి వారుండి మిషనరీలుగా వచ్చి ఆ కుష్ఠరోగుల మధ్య వారు మరి సేవ చేస్తున్నట్లుగా, మరి ఆ కుష్ఠరోగులను పట్టుకొని వారి గాయాలు అదంతా కడిగి వాటికి మందు ట్రీట్మెంట్ ఇచ్చి వారిని ఆదరించడము, ఈ విధంగా మంచి సేవ చేసినట్లుగా కూడా మన దేశంలో మరి చెప్పబడుతూ వచ్చింది. ఈ కుష్టు వ్యాధి అన్నది పలు దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఉంది. మన ఇండియా దేశాన్ని కూడా మిషనరీలు వచ్చి కుష్ఠరోగుల మధ్యలో సేవ చేసిండ్రు. సహోదరుడు భక్త సింగ్ గారు కూడా ఈ పాకిస్తాన్లో కరాచీ అనే ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేసిండు. ఆయన అక్కడ సువార్త చేసిండు భక్త సింగ్ గారు. అంటే దాదాపుగా కుష్ఠరోగుల మధ్యకి మరి పోవాలంటే ఎవరు కూడా పోలేరు ఆ పరిస్థితిని చూసి. అందుకనే కొన్ని ప్రాంతాల్లో కుష్ఠరోగుల కాలనీ అని సపరేట్గా వేస్తారంట. మన కర్నూలు ఉందో లేదు కానీ కడపలో ఉంది కుష్ఠరోగుల కాలనీ సపరేట్గా వాళ్ళకు. అది కొంచెం పక్కన ఉంటుంది వాళ్ళకు కుష్ఠరోగుల కాలనీ. ఇలాగూ కుష్ఠరోగుల యొక్క పరిస్థితి మనం ఇది కనిపించే కుష్టు ఇది ఎలాంటిదంటే దుర్వాసన, భయంకరమైన వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. తర్వాత అది తినేస్తూ ఉంటుంది, భయంకరమైన నొప్పి, ఆ బాధ ఉంటుంది. ఇక వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా అందరూ చూడడానికి ఎలా ఉంటుందంటే అసహించుకునే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా దగ్గరికి రానిరు, వారిని ఎవ్వరు కూడా దగ్గరికి రానిరు. అయితే ఈ కనిపించే కుష్టును ఎవరికి దగ్గరికి రాని యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు కనిపించని యొక్క కుష్టు సంగతి ఏంటి? కనిపించని కుష్టు ఎక్కడుందంటే ఇది మనుషుని యొక్క హృదయములో ఉంది. అందుకనే దీని పేరు దేవుడు ఏం చెప్తున్నాడు? దీనికి ఘోరమైన, చెప్పండి, ఈ వ్యాధి ఎలాంటిదంటే దీనికి పాపము అనే ఒక పేరు. ఈ వ్యాధికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే పాపము. ఈ పాపం అనే రోగం ఏం చేస్తుందంటే ఇది కనిపించదు. కనిపించే ఒక కుష్టు, మన కళ్ళకి కనిపిస్తుంటున్న ఒక కుష్టు, దాన్ని మనం చూసి అసహించుకుంటున్నాము. వారి దగ్గరికి పోము, ఎవరిని ప్రేమించము, ఎవరిని కూడా వారిని మన దగ్గరికి చేర్చుకోము. తర్వాత ఒక రోజు వచ్చి మా ఇంట్లో నిద్ర చేసిపోనాయన అని కూడా మనం పిలుస్తామా? ఒక నైట్ మా ఇంట్లో గడిపో అని చెప్పగలమా వాళ్ళను? వాళ్ళు పోతున్నా కూడా అట్లే పోండి అంటాం. కనిపించే కుష్టు గురించి, కనిపించని కుష్టు విషయమై కనిపించని కుష్టు సంగతి ఏంటి? ఈ కుష్టు కనిపించని లోపల భయంకరమైన ఘోరమైన వ్యాధి. ఇది కుష్టు కంటేను మనకు ఇప్పుడు వస్తుంటున్న రోగాలు, మరి కరోనా కంటేను, స్వైన్ ఫ్లూ కంటేను, ఇంకా
ఎయిడ్స్ వ్యాధి కంటేను, భయంకరమైన క్యాన్సర్ కంటేను, వింటున్నారా, ఇప్పుడు వస్తుంటున్న రోగాల కంటే కూడా దేవుడు ఏమంటున్నాడే ఘోరమైనది అంటాడు. ఘోరమైన వ్యాధి, దీన్ని గ్రహింపగలవాడెవడు, దీనికి మందు ఇవ్వగలవాడెవడు అని అర్థం. దీన్ని కనుగొని దీనికి మందు ఇచ్చేది ఎవరు? ఇప్పుడు కుష్టు ఉంది. కుష్టు ఉంది అనడానికి కనిపెట్టడానికి కొన్ని టెస్టింగ్లు ఉన్నాయి, వింటున్నారా. పాత నిబంధనలోనే లేవీకాండంలోనే వాళ్ళ గురించి కుష్టు వ్యాధులు, ఇది ఇతను కుష్టు అని నిర్ధారించడానికి యాజకుడు దాన్ని ఏం చేయాలంటే ఈ విధంగా నిర్ధారించవచ్చు అని చెప్పేసి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి. కొన్ని పద్ధతుల ప్రకారము వాటిని ఇతని కుష్టు అని చెప్పేసి యాజకుడు నియమించినప్పుడు తీసుకుపోయి పాలెం వెలుపటేయాలి అతన్ని. అతను సమాజంలో బ్రతకడానికి లేదు, పాలెంలోకి రావడానికి అసలు వీల్లేదు. కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఇలాంటి భయంకరమైన పరిస్థితి కనపడుతూ ఉంది. కుష్టి వ్యాధి మనకు ఎలా హేయముగా మరి కనపడుతుందో, మరి పాపి కూడా దైవ సాన్నిధ్యానికి కూడా అలాంటి హేయుడే. ఇది మర్చిపోవద్దు, చాలా మంచి సబ్జెక్ట్ వినండి. ఒక కుష్టి వ్యాధి సమాజంలో ఎలా మరి ఉండలేడో, సమాజం ఎలా అతని దగ్గరికి రానియదో, పాపి కూడా దైవ సాన్నిధ్యానికి అలాంటి హేయుడే. పాపి కూడా దేవుని సాన్నిధ్యంలో ఉండలేడు. పాపులు దేవుని సన్నిధిలో నిలవలేరు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పాపులు దేవుని సన్నిధిలో నిలవలేరు. ఇక్కడ ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక కుష్ఠరోగి బైబిల్లో రాయబడినట్లుగా ఒక కుష్ఠరోగి యాజకుని దగ్గరికి రాలేడు, కానీ యాజకుడే కుష్ఠరోగి దగ్గరికి పోయి అతని యొక్క పరిస్థితి ఏంటో చూడాలి. అది పాత నిబంధనలో ఉంటున్న ఒక నియమం, అయితే అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా, యేసుప్రభు ఎవరంటే మన ప్రధాన యాజకుడు. యేసుప్రభు ఎవరు? మన ప్రధాన యాజకుడని హెబ్రీ రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది. ఈయన మన ప్రధాన యాజకుడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 వచ్చింది చూద్దాం. 27వ వచనంలో లేకపోతే 26 డైరెక్ట్ చూద్దాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరైనా మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని చెప్పబడింది. పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగి దగ్గరికి యాజకుడే పోవాలి ఆడికి. అలాగే కుష్ఠరోగి అక్కడ యాజకుడు ఉన్న చోటికి రాకూడదు. యాజకుడు ఎక్కడుంటాడు చెప్పగలరా? యాజకుడు ఉండే స్థలం ఏది? ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు తిరిగే స్థలం అది. వింటున్నారా? అయితే కుష్ఠరోగి అక్కడికి ఆ స్థలానికి రాకూడదు. ఏ అన్యుడు కూడా గుడారాన్ని సమీపించకూడదని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఏ అన్యుడు కూడా రాకూడదు. మరి కుష్ఠరోగి ఎలా వస్తాడు? సమాజంలోకే రాని కుష్ఠరోగి మందిరంలోకి ఎలా వస్తాడు? రాలేడు. అయితే యాజకుడు కుష్ఠరోగి దగ్గరికి తానే ఎలా పోతున్నాడో, మన ప్రధాన యాజకుడు పరలోకము నుండి భూలోకంలోనికి వచ్చిండు. యాజకుడు భూమి మీద ఉంటున్న యాజకుడు ఒక కుష్ఠరోగి దగ్గరికి ఎలా వెళ్ళి అతని పరిస్థితి చూస్తున్నాడో, అతని కుష్ఠరోగం పోవడానికి తను ఏం చేస్తున్నాడంటే కొన్ని పద్ధతులు చేస్తున్నాడు అక్కడ. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోకము నుండి పరిశుద్ధ స్థలమైన మరి మహోన్నతుడైన తండ్రి అయిన దేవుడు నివసించే ఆ మహిమలోకంలో నుండి మానవ శరీరాకారముతో ఈ భూమి మీదకి పాపలోకానికి మరి కనిపించని కుష్టు అనే పాపలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు భూలోకంలోనికి వచ్చిండు. వాక్యంలో రాయనట్టు యోహాను సువార్త 8వ అధ్యాయం 1 వచనం చూద్దాం. యేసు ప్రభు ఉండే చోటికి మనం పోలేమంట.
యాజకుడు ఉండే చోటికి కుష్ఠరోగి రాకూడదు. జాగ్రత్తగా వినండి. పాత నిబంధన కొత్త నిబంధనకు ఎలా ట్యాల్ ఉందో చూడండి జాగ్రత్తగా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న యాజకుని దగ్గరికి కుష్ఠరోగి పోకూడదు. అలాగే కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఉండే స్థలానికి భూమి మీద ఉంటున్న పాపి అయిన మనిషి పోలేడు అని యేసుప్రభు చెప్తుండే. చూద్దాం ఆ మాటను. యోహాను సువార్త 8:1. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. చాలు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అంటే నేను నివసించే స్థలంలో మీరు ఉండలేరు, మీరు రాలేరు. ఆడికి మీరు రాలేరు. నేను నివసించేది మహోన్నతమైన స్థలంలో, అక్కడికి పాపులైన మీరు రాలేరు. భూమి మీద ఉంటున్న కనిపిస్తుంటున్న కుష్ఠరోగి యాజకుని దగ్గరికి ఎలాగూ రాలేడో యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నివసించే స్థలంలో పాపి అయిన మానవుడు కూడా రాలేడు. లూకా సువార్త 19:10 ఈ పాపం అనే రోగముతో భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి ఏం చేస్తుంటే నశించిపోతూ ఉన్నాడు. నశించి దినదినము కుష్ఠరోగి మనిషిని ఎలాగూ తెగదింటుందో, ఎలాగూ మనిషిని కనిపించే రోగం ఇది, కనిపించే బ్యాక్టీరియా ఎలాగూ మనిషిని తింటుందో కనిపించని పాపము అలాగే మనల్ని కూడా నాశనం చేస్తూ ఉంది. చివరికి నరకానికి మనం తీసుకుపోవడానికి. ఆ మాట చూద్దాం. లూకా సువార్త 16:10 చాలు. ఏమైపోతున్నామంట? భూమి మీద ఉంటున్న కనిపించని పాప రోగము మనల్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది పాపరోగం. నాశనమైపోతుంటున్న ఈ మానవ జాతిని కనిపించని కనిపించని పాపపు కుష్టు దీనిని బాగు చేయడానికి, దీని నుండి ఇడిపించడానికి ఎవరు వచ్చినారు? మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిండు. పాపి అయిన మానవుడు అపవిత్రుడు. పాపి అయిన మానవుడు ఎవరు? అపవిత్రుడు. పాపి అయిన మానవుడు అపవిత్రుడు. కుష్ఠరోగి ఎలాగూ పాత నిబంధన ప్రకారము మరి అపవిత్రుడుగా పాలెం వెలుపట ఉండాలను, పాపి అయిన మానవుడు కూడా అపవిత్రుడు. ఈ పాపి అయిన మానవుడు ఎక్కడున్నా మరి పాపం అనేది విస్తరిస్తుంది. వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23:15. 23:15 ఇర్మియా గ్రంథం. కావున చాలు. అపవిత్రత ఏమైందంట? దేశమంతా కూడా వ్యాపించింది. దేశమంతటా అపవిత్రత ఎవరి ద్వారా? అక్కడ ఉంటున్న కొందరి ద్వారా దేశమంతా వ్యాపించిందట. కరోనా ఏం చేసింది? ఎక్కడ పుట్టింది? ఎక్కడికి వచ్చింది? దేశమంతా, ప్రపంచమంతా వ్యాపించినట్లుగా ఒక మనుషుని అవిధేయత వలన రోమిలికి రాసిన పత్రిక 5:19 ఒక మనిషిని అవిధేయత వలన ఒక్క మనుషుని ద్వారా పాపులుగా చేయబడుతూ వచ్చింది ప్రపంచమంతా. ఈ ప్రపంచ మానవ జాతి మనుషులందరూ కూడా ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన ఏం చేయబడినట? ఇర్మియా గ్రంథం 23:15 ఏం రాయబడింది? ఎవరి ద్వారా? చదవండి ఆ మాటను. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరు. చూడండి, పాపులుగా చేయబడినారంట ఒక మనిషిని అవిధేయత వలన. వింటున్నారా? అలాగే అపవిత్రత కూడా కొందరి ద్వారా మొత్తం దేశమంతా ఏమైందట? చెప్పండి. దేశమంతా విస్తరించింది. ఏంటి అపవిత్రత ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 నానా విధములగు అపవిత్రత, నానా విధాలుగా వచ్చిందంట ఈ అపవిత్రత మనలోనికి. చదువుదాం. నానా విధాలైన పాపాలు, నానా విధాలైన శాస్త్రాల ద్వారా ఈ పాపం అనేది మన లోపల పనిచేస్తూ ఉంది. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 నానా
ఆ, ఆ, చాలు. ఏంటంట? నానా విధములైన అపవిత్రతకు మనుషులు అప్పగించమన్నారు. కుష్ఠరోగి ఎలాగూ అపవిత్రుడుగా ఉండాలనో, ఇంకా కుష్ఠరోగి ఎలా ఉండాలంటే కుష్ఠరోగి గురించి చెప్పబడింది. పై పెదము ఇట మూసుకొని, ఇట్లా మూసుకోవాలంట. పై పెదము ఇట్లా మూసుకొని తల వంచుకొని ఇంటికెళ్ళి ఇర్రబోసుకొని నేను అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడని చెప్పాలంట. వింటున్నారా? చాలా ఘోరం ఇది. కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇది చాలా ఘోరం. లేవియకాండం 11వ అధ్యాయం 32వ వచనం, 32 నుండి 36 వచనాలు చూద్దాం. చూడండి, అపవిత్రము ఎక్కడ పడుతుందో అదంతా ఏమవుతుందంట? అదంతా కూడా అపవిత్రపరచబడతా ఉంది. ఇంకా 8వ వచనంలో, లేవియకాండం 11:8వ వచనంలో, సరే ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటను ఉప్పొంగుటలను తర్వాత అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి శాస్త్రాల నిమిత్తం మారు మనసు పొందిరని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమనియు భయపడుచున్నాను. ఏంటంటే అపవిత్రత? నానా విధాలైన అపవిత్రత. అంటే ఏంటి? ఇక్కడ మొత్తం లిస్టు రాయబడుతూ వచ్చింది చూడండి. ఏంటి? ఏం రాయబడింది? కలహాలు. కలహం అంటే కొట్లాటలు, తర్వాత అసూయలు, క్రోధములు, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లరులను. చూడండి, ఇవన్నీ కూడా. తర్వాత ఇంకా ఏమంటాడు? జారత్వం, పాపం, జారత్వము, అపవిత్రత, పోకిరి శాస్త్రాలు ఇవన్నీ కూడా అపవిత్రునిగా మనల్ని చేస్తున్నాయి. ఇంకా మనల్ని ఎలా అపవిత్రం చేస్తున్నాయో ఆ పాపం యొక్క లక్షణాలు ఏంటో ఒక్కొక్క బ్యాక్టీరియాని పట్టుకుందాం, చూద్దాం బైబిల్లో నుండి. బైబిల్ ఎలాంటిదంటే మైక్రోస్కోప్ లాంటిది. అంటే మన హృదయములో ఉన్న బ్యాక్టీరియాని పట్టుకునేది బైబిల్ ఏంటి? మన హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ వారు వాడుతుంటున్న పరికరాలు మైక్రోస్కోప్లు ఉంటాయి అన్నమాట. వాటిని ఏం చేస్తారంటే మన రక్తంలో, తర్వాత యూరిన్లో, తర్వాత మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఏంటి, ఏ రోగానికి ఏ బ్యాక్టీరియా పనిచేస్తుంది, అలాగూ వాళ్ళు ఎలా కనిపెడుతున్నారో అవి కనిపించని పాప సంబంధమైన బ్యాక్టీరియా, దీని పేరే ఘోరమైన వ్యాధి. దీన్ని కనిపెట్టేది ఈ బైబిల్. ఎలాంటి చెప్పండి? మానవ నేత్రములకు కనిపించని మహాగని. ఇది ఈ వాక్యం ఏం చేస్తుందో వాక్యం చూద్దాం. అది ఎలా పరిశీలిస్తుందో, ఎలా స్కానింగ్ తీస్తుందో, ఎలా ఆ రోగాన్ని పట్టుకొని బయటికి తెస్తుందో, ఎంత శక్తి ఉందో వాక్యానికి చెప్పబడింది హెబ్రీ రాసిన పత్రికలో. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక చాలా శక్తివంతమైంది. ఏ స్కానింగ్లు కానీ, సిటీ స్కానింగ్లు కానీ బైబిల్ ముందు అంటే కనిపించని పాప సంబంధమైన రోగాన్ని బయటికి తెచ్చే శక్తివంతమైన బైబిల్ ఇది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమైనదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు
హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదంట. అబ్బా, ఎంత వేగవంతంగా, ఎంత శక్తివంతంగా పోతుంది. మన సిటీ స్కానింగ్ తీస్తున్నారు, వింటున్నారా? ఎక్స్రే తీస్తున్నారు. ఈ ఎక్స్రే ఫోటో ఎలా తీస్తుందంటే మన ఎముకల వరకే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ రేడియేషన్ ఏం చేస్తుందంటే మన ఎముకల వరకు తీస్తుంది, లాగుతుంది, గుంజుతుంది. ఎముకలు అస్థిపంజరం, మన శరీరం ఎముకలు ఉంటాయి కదా, వాటి వరకే తీస్తుంది. వింటున్నారా? అవి ఊరికే నల్లగా కనపడతా ఉంటాయి, కొంచెం ఆకారం మనకు చూపిస్తుంది ఆ ఫిలిం మీద. వాక్యం ఎలాంటిదో తెలుసా? ఎముకలలో ఉంటున్న మూలిగను కూడా ఏం చేస్తుందట చెప్పాలా? ఎముకలలో ఉండే మూలిగను సైతం దూచుకొని వెళుతూ మనుషుల హృదయంలో ఆలోచనలను శోధిస్తుందంట. ఎంత శక్తి ఉంది ఇప్పుడు చెప్పండి? వాక్యానికి ఎంత శక్తి ఉంది? కనిపించని పాప రోగాన్ని బయటపెట్టేదే దేవుని వాక్యం. పాపము, ఇది పాపం అని నిరూపించింది ఎవరు? బైబిల్, ధర్మశాస్త్రం. బైబిల్ ఫలాంది చేస్తే పాపము, ఫలాంది చేస్తే పాపము, ఫలాంది పాపమని నిరూపించి నిర్ధారించింది ఎవరు? బైబిల్, దేవుని వాక్యం. ఈ వాక్యమే మన హృదయాన్ని, ప్రతి మనిషి హృదయాన్ని కూడా స్కానింగ్ చేసి చెప్పేది ఏంటంటే, హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన వ్యాధి ఉంది లోపల. మనం ఎవరిని చూసి అసహించుకుంటున్నామంటే, కనిపించే కుష్టును చూసి మనం అసహించుకుంటున్నాం కానీ, దూరంగా పెడుతున్నాం కానీ, కనిపించని కుష్టు ఉంది లోపల. దీన్ని ఎవరు కనుగొనగలరు? ఏ స్కానింగ్లు దీన్ని బయట పెట్టగలవు? వింటున్నారా? ఏ ఎక్స్రేలు దీన్ని బయట పెట్టగలవు? ఏ టెస్టింగ్లు దీన్ని బయట పెట్టగలవు? ఏ పరికరాలు, మానవ జ్ఞానముతో తయారు చేయబడిన ఏ పరికరాలు ఈ భయంకరమైన, ఈ కనిపించని ఈ పాప రోగాన్ని బయట పెట్టగలదు? దేవుని వాక్యం శక్తివంతమై మన హృదయము ఏం చేస్తుంట, ప్రాణాన్ని, ఆత్మను కూడా. ఆత్మ కనపడుతుందే, ప్రాణం అంటే కనపడుతుంది. ఏంటి ప్రాణం? రక్తమే ప్రాణం. అది రక్తమే ప్రాణం. అది ఆదికాండం 9వ అధ్యాయంలో చెప్పబడింది. రక్తమే ప్రాణము అని. రక్తమే ప్రాణమై ఉన్న రక్తము అని కూడా చెప్పబడింది. వింటున్నారా? కాబట్టి కనిపించని ఆత్మను కూడా ఏం చేస్తుందంట? ఆత్మ ఏం చెప్పి చదవండి మాటను. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నదంట. హృదయం నుండి ఆలోచనలు శోధిస్తుంది. ఎంత స్పీడుగా ఈ వాక్యము దూసుకెళ్తుందో, లోపల ఉన్నదంతా స్కానింగ్ చేసి మనకు చూపిస్తుంది వాక్యం. ఇది ఘోరమైన వ్యాధి. దీని నుండి అందుకనే దీని నుండి ఎవరు విడిపించగలరు? అపోస్తుడైన పౌలు అందుకే కేకేసింది, ఏమన్నాడు? అయ్యో నన్ను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించగలరు? ఎందుకన్నాడు చెప్పండి? తను కనపడింది. అయ్యో, ఇంత భయంకరుడునా నేను, ఇంత భయంకరమైన పాపినా నేనని. దీని నుండి ఎవరు విడిపించగలరు? దీని నుండి ఎవరు రక్షించగలరు? అందుకని ఆయనే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగొచ్చిండు. యోహాను సువార్త మొదట ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. దేశమంతా ఏమైపోయింది? దేశమంతా కూడా అపవిత్రపరచబడింది. తర్వాత విశ్రాంతి దినాన్ని కూడా అపవిత్ర చేస్తున్నారట. చూద్దాం మాట. 16వ అధ్యాయము 18వ వచనం ఇర్మీయా గ్రంథం. ఏముడితో అపవిత్రమవుతుంది? మన శాస్త్రాలు, దేవునికి విరోధంగా మరో దేవుని పెట్టడం. ఏంటి అవి? విగ్రహాలు, ప్రతిమాలు. ఇంకా యెహెజ్కేలు 20వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. యెహెజ్కేలు 20వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము కూడా అపవిత్రం చేస్తున్నారంట. 20వ అధ్యాయం 1వ వచనం. 21. ఆయనను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి
తామనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని. ఏం చేసినట్ట? విశ్రాంతి దినాన్ని కూడా ఏం చేసినట్ట? అపవిత్రపరిచినట్ట. అంటే అపవిత్రుడు ఇప్పుడు చెప్పాలా, అపవిత్రుడు ఎక్కడున్నా ఏమైపోతుంది? అపవిత్రమే. అందుకనే ఒకని అవిధేయత ద్వారా ఈ ప్రపంచమంతా ఎలాగూ పాపులుగా చేయబడాలని ఒక్కటే మాటలో చెప్పబడుతూ వచ్చింది. ఒక్కటే మాటలు చెప్పబడుతూ వచ్చింది. ఇక రెండోది ఏంటంటే, ఈ అపవిత్రుడు, ఈ కుష్ఠరోగి ఎవరు? అపవిత్రుడు. కుష్ఠరోగి రెండవది దేవునికి దూరస్తుడు. కుష్ఠరోగి ఎక్కడుంటాడు చెప్పాలా? ఎక్కడుంటాడు? కుష్ఠరోగి మొదటిది అపవిత్రుడు. యెషయా కూడా ఏమంటాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే ఏదో యెషయాకు ఒక్కనికి అనుకుంటే పొరపాటు. భూమి మీదకి వచ్చిన ఒకని ద్వారా వచ్చిన మనుషులందరూ కూడా ఎవరు? పాపులుగా చేయబడుతూ వచ్చిండ్రు. అందరూ కూడా అపవిత్రులే. అయితే రెండవది దేవునికి దూరస్తుడు. కుష్ఠరోగి ఎవరంటే దేవునికి దూరస్తుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 43:6వ వచనం చూద్దాం. ఇతడు ఎవరంటే దూరస్తుడు. దూరంగా, కుష్ఠవ్యాధి మనుషులకు ఎలాగూ దూరంగా ఉంటున్నాడో, వింటున్నారా? ఎలాగూ పాలెం వెలుపట ఉంటున్నాడో పాపి అయిన మనిషి కూడా దేవునికి దూరస్తుడే. 43వ అధ్యాయం 6వ వచనం. అప్పగించమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞాపించితిని, ఇచ్చేదను, బిగబట్టద్దని. అబ్బా, దూరంగా నా కుమారులను. అబ్బా, మీకు ఇక్కడ అర్థమవుతుందే ఏంటి విషయము? అపవిత్రులు అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, దేవుని మరిచిన జనము, దేవుడు ఎవరో తెలియని అజ్ఞానులు, పాపంతో బ్రతుకుతూ పాపలోకంలో జీవిస్తూ పాపాన్ని తినుచు త్రాగుచూ జీవిస్తుంటున్న ఈ మానవులను దేవుడు ఏమంటున్నాడు? దూరస్తులైన నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడా? ఏంటి ఆయన ప్రేమ? ఆయన ప్రేమ ఏంటి? దూరమైపోయిన మనుషులను, దూరంగా బ్రతుకుతున్న మానవులను దేవుడెవరో తెలియదు. వింటున్నారా? దేవుడెవరో తెలియదు, అసలు దేవుని గురించిన మరి విషయమే తెలియదు. అపవిత్రులైపోయి, పాపులైపోయి, పాపము అన్నది కూడా తెలియక, వింటున్నారా, పాపమేంటో కూడా తెలియని అజ్ఞానములో బ్రతుకుచు దూరంగా మరణానికి శాపగ్రస్తులై మరణానికి దగ్గర ఉంటున్న మానవులను దేవుడేమంటాడు? నా కుమారులను. ఉత్తర దక్షిణ పరమట తూర్పు ప్రపంచ నలుమూలల ఈ ఆరిన నేల మీద ఉంటున్న ప్రపంచ మానవులందరినీ తెప్పించుడి. ఎవరి ద్వారా? ఎలా? వాక్యము అందంతటా ప్రకటించబడడం ద్వారా, సువార్త ద్వారా సమకూర్చబడతారు. అందుకే ఆయన ఆజ్ఞాపించింది. చూద్దాం యెషయా గ్రంథం మరో మాట 49 మొదటి వచనం. దూరంగా ఉన్న నా జనులారా ఆలకించినట్టు. చూడండి, దేవునికి ఎంత దూరం ఉన్నారు? పాపం అనే కుష్టు ఏం చేసింది? దూరం చేసింది. చాలేము, నువ్వు పక్కకు రా, అటు కూర్చో, వీడికి వీళ్ళకి రాను. పాపం అనే కుష్టు ఏం చేసింది? దూరం చేసింది దేవునికి. అందుకే దేవుడు అంటున్నాడు, దూరమునున్న నా జనులారా ఆలకించండి అంటాడు. చదవండి. దీపములారా నా మాట వినండి, దూరముననున్న జనులారా ఆలకించండి. నాకు దూరంగా ఉన్నారు మీరు. దేవునికి మనల్ని దూరం చేసింది ఏంటి? యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 59. రక్షింపనేరకుండానట్లు
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచును గనక. ఎంత దూరం ఉన్నాడు? ఏమొచ్చింది ఆయనకు మనకు దూరం కావడానికి కారణం? మధ్యలో పాపాలు వచ్చినాయి, దోషాలు వచ్చినాయి, దేవునికి మనకు అడ్డు వచ్చినాయి. దేవునికి మనకు అడ్డు వచ్చి దేవుణ్ణి మనల్ని దూరం చేసేసినాయి. దేవునికి మనల్ని ఏం చేసినంటే బహుదూరం చేసేసినాయి. మనిషి ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండి ఎలా ఉన్నాడు అంటే అపవిత్రుడు, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన జీవితము, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన శాస్త్రాలు, అపవిత్రమైన తన నడవడిక, దేవునికి దూరస్తుడు. ఇక మూడవది, మొదటిది ఏంటి? పాపి అయిన మానవుడు అపవిత్రుడు. రెండవది అపవిత్రుడు ఎక్కడుంటాడు? దేవునికి దూరస్తుడు. ఇంకా ఇంకెక్కడంటే పాలెమునకు వెలుపట, పాలెమునకు వెలుపట ఉండాలా ఇతడు. చూడండి యెషయా గ్రంథం 30 అధ్యాయము 27వ వచనం. కుష్ఠరోగి గురించి లేవికాండంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. సో దయమాట యెషయా గ్రంథం 43 వచనం, 30 అధ్యాయం 27వ వచనం. ఇదిగో కోపముతో దూరము నుండి వచ్చుచున్నది, ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎక్కడి నుండి, దేనికి వస్తున్నాడు? దూరమైన వారిని అపవిత్రత నుండి విడుదల చేసి పవిత్రులుగా చేయడానికి, నిర్దోషులుగా చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చిండు. వింటున్నారా? ఆయన రాబోతున్నాడు. యెషయా రాస్తున్నాడు, అప్పటికి యేసుప్రభు రాలే భూమి మీదకి. అది ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఆయన దూరం నుండి వస్తున్నాడు అంటే మనకు దూరం అయిపోయింది ఆయన. అంటే మన పాపములు మన దేవునికి మనల్ని దూరం చేసినాయి. సరే, మొత్తానికి తీర్పు తీర్చడానికి కూడా ఆయన తీర్పు తీర్చడానికి కూడా, ఇంతకు రక్షించడానికి కూడా, తీర్పు తీర్చడానికి ఆయన ఎక్కడున్నాడు చెప్పాలా? దూర ప్రాంతాల నుండి వస్తున్నాడంట. మనం ఫోన్ చేస్తాం కర్నూలుకి, ఎక్కడున్నారంటే కర్నూలు. ఏం నువ్వు మాట్లాడడం లేదు, నేను వస్తున్నా ఉండు అంటే ఎక్కడి నుండి వస్తున్నావు? దూరం నుండి వస్తున్నా నేను. అలాగే మన దేవుడు ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎందుకు దూరంగా ఉన్నాడు? మన పాపములు మన దేవునికి ఏం చేసినాయి? దూరం చేసినాయి. లూకాసు వార్త 15వ అధ్యాయం. చిన్న కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి వాని మీద కనికరపడి ఏం చేసినట? చూడండి 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. ఎక్కడున్నాడంట వాడు? ఎందుకు పోయిండు దూరం? ఎందుకు పోయిండు? వానిలో పుట్టే కోరికలు, వానిలో పుట్టే పాప కోరికలు. వింటున్నారా? నాది, నా ఆస్తి నాకు ఇవ్వు. వింటున్నారా? పాపము తండ్రి నుండి దూరం చేసింది. వేశ్యలతో తినేసిండట. వింటున్నారా? వేశ్యలతో తినేసిండు. కాబట్టి దుర్వ్యాపారం వలన పాడు చేసిండు. అంటే మొత్తానికి ఇతడు భయంకరమైన పాపము ద్వారా తండ్రికి ఏమైండు? తన లోపల నుండి వచ్చే కోరికలు, తన లోపల ఉన్న పాపపు క్రియలు, ఇతడు తండ్రి దగ్గర ఉంటే ఇవి నేను నెరవేర్చుకోలేనని చెప్పేసి దూరదేశానికి వెళ్ళిపోయాడు. వాటిని నేను ఆ కోరికలను తీర్చుకోలేనని తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయి పాడైపోయి ఎక్కడున్నాడు? తన లోపల ఉన్న తన పాపములే తండ్రి నుండి ఏం చేసినాయి? దూరంగా చేసి పనికిరానునిగా చేసి పడేసినాయి. అందుకనే వాడు ఇంకా దూరంగా ఉండగానే ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి ఇప్పుడు ఆగండి. దూరంగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేసినట?
దూరంగా ఉన్నప్పుడు చూసిండంట. ఎవరు? తండ్రి. మనము కూడా మన అపవిత్రతలో, మన పాపములో, మన దోషములో, ఎవరు కనికరించని స్థితిలో దూరంగా ఉన్నాం మనం. పరలోకము నుండి మన దేవుడు మనల్ని చూసిండు. ఎవరు కనికరించలే. కుష్ఠరోగి యేసు ప్రభువు ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను, అంటే ఎవరు నన్ను కనికరించలేదయ్యా. వింటున్నారా? ఎవరు నన్ను కనికరించలేదు, అందుకే నేను దూరంగా ఉన్నా, సమాజానికి దూరంగా ఉన్నా, ప్రజలకు దూరంగా ఉన్నా అని. కాబట్టి వాడు ఇంకా దూరంగా ఉండగా ఆయనే ఆ తండ్రి చూసినట్ట, వాడిని చూసి ఏం చేసినట్ట, 20వ వచనంలో వాడిని చూసి ఏం చేసినట్ట, కనికరపన్నాడంట. చీ అనలే, ఏమన్నాడు? కనికరపన్నాడు. ప్రేమ చూపించిండు, దయ చూపించిండు. వింటున్నారా? ఆయన దీర్ఘశాంతిని, ఆయన మంచితనాన్ని చూపించిండు, ప్రేమ చూపించిండు, కనికరపన్నాడంట. కనికరం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు కుష్ఠరోగిని కూడా హత్తుకునే స్థితిలోకి తీసుకొస్తుంది కనికరం అన్నది. కనికరం లేకపోతే చీ అని చీకొట్టి వాడిని దూరంగా పెట్టేస్తాం. ఇది కనికరం లేని స్థితి. ఆయన కనికరపన్నాడు మనల్ని, మన దరిద్రాన్ని చూసిండు, మన పాపాన్ని చూసిండు, మన భయంకరమైన రోత బ్రతుకులను చూసిండు దూరం నుండి. అందుకనే మన పాపం నుండి మనం విడుదల పొందలేమని ఆయనకు తెలుసు. మన పాప బ్రతుకు నుండి బాగు కాలేమని ఆయనకు తెలుసు. ఆయన ఏం చేసినట్టు, ఆయన దూరం నుండి కనికరపడి, మూడోది ఏం చేసిండు, ఆయన తండ్రి చూచిండు. తండ్రి వారిని చూచి, మొదటిది ఏం చేసిండు? చూచిండు. రెండవది కనికరపన్నాడు. మూడవది పరిగెత్తి. ఎవరు పరిగెత్తినరు? తండ్రే పోయిందంట ఆడికి. తండ్రే పరిగెత్తుకుంటూ పోయినట్టు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? కుమారుని దగ్గరికి. కుమారుని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయిందంట. వింటున్నారు చూడండి. అలాగే పరలోకము నుండి ఎవరు వచ్చిండ్రు? పరలోకపు తండ్రి మనసు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిండు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. తండ్రి మనసు కలిగి వచ్చిన భూమి మీదకి నేను. పరలోకం నుండి పరిగెత్తుకుంటూ వచ్చిండు మనల్ని చూసి. వింటున్నారా? మన దరిద్రాన్ని చూసిండు, మన పాపస్థితిని చూసిండు, మన మీద కనికరపన్నాడు, జాలిపన్నాడు. పాపలోకంలోనికి వచ్చిండు భూమి మీదకి. పాపలోకమైన ఈ ప్రపంచంలోనికి, ఈ భూమి మీదకి పరిగెత్తుకొని వచ్చిండు. పరలోక వైభోగాన్ని, దూతల యొక్క ఆరాధనను విడిచిపెట్టి ఏం చేసిండు? భూమి మీదకి ఆయన వచ్చేసిండు. అది కాబట్టి ఈ విధంగా మనందరము ఎవరికి దూరము, దేనికి దూరం అనే విషయాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వచనంలో రక్షణకు దూరమే, న్యాయానికి దూరమే, సత్యానికి దూరమే. ఎవరు ఈ రక్షణ, ఈ న్యాయము, ఈ సత్యం ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరు? యేసు ప్రభువే. ఆయనకు మనం ఏమైనా దూరం అయిపోయినాం. చూద్దాం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 59:11. మేమందరము యెషయా 59:11. మేమందరము దుఃఖరవము చేయుచున్నాము, న్యాయము కొరకు కాచుకొని ఉన్నాము కానీ అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరంగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటులు, క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఏంటంట? రక్షణ దూరంగా ఉంది. రెండవది న్యాయం కూడా దూరంగా ఉంది. రక్షణ దూరంగా ఉంది, న్యాయం కూడా దూరం. 9వ వచనం చూడండి. కావున అబ్బా, రక్షణ దూరంగా ఉంది. రెండవది చెప్పాలా, న్యాయము దూరంగా ఉంది. ఇంకా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం, సత్యము కూడా దూరమే. వింటున్నారా? ఎవరు సత్యము? యేసు ప్రభువే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం, సత్యమైనది దూరముగాను బహు
ఎట్లుంది? అందుకే మన నోట సత్యం లేదు. వింటున్నారా? ప్రపంచ మానవులందరినీ గమనించండి. సత్యం ఉందా? న్యాయం ఉందా? చెప్పండి. న్యాయం ఉందా? రక్షణ అనే మంచి కార్యం ఉందా మనలో? చెప్పండి. ప్రపంచ మానవారి స్థితి ఇలాంటిది. కనికరానికి దూరమే, మనలో నీతికి దూరమే. మనము అవినీతి పరులం. నీతి కూడా లేదు మనకు. ఇలాంటి తండ్రికి, అలాంటి దేవుడికి మనము దూరంగా ఉన్నవాళ్ళం. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మరి యేసుక్రీస్తుకు, వింటున్నారా, ఆ పరలోక వైభోగానికి మనము దూరస్తులమే. అందుకనే పరలోకము నుండి ఈ భూమి మీదకి మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిండు. దేవుడు మనల్ని వెతికిండంట. లూకాసు వార్త 15:4 లూకాసు వార్త 15:4 వెతికిండు, మనల్ని వెతికిండు. పోతే పోనీలే, నిడిచిపెట్టలే. ఇది కాకపోతే ఇంకొకటి అవుతుంది అంటాం మనం. చదవండి. తప్పిపోయినది దొరుకు వరకు దాని వెదక వెళ్ళడా, వెతుక్కుంటూ వచ్చిండు మన దగ్గరికి. ఆమోసు గ్రంథం 9:3 ఆమోసు గ్రంథం 9:3 ఆయనే వెతుక్కుంటూ వచ్చిండు మన దగ్గరికి. వెతుకుతూ వచ్చిండు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వెతుకుతూ వచ్చినట. వెతుకుతూ. ఆమోస్ 9:3 నేను వారిని వెతికి పట్టి అచ్చట నుండి తీసుకొని వెతుకులాట. యెహెజ్కేలు గ్రంథం 34:11 యెహెజ్కేలు గ్రంథం 34:11 నేనే వెతికి కనుగొంటా నా గొర్రెలను. వెతుక్కుంటూ పరలోకం నుండి పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చిండు. మన ప్రియ రక్షకుడు మన దగ్గరికి, యేసుప్రభు వారు మన దగ్గరికి వచ్చిండు. దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేయడానికి. కాబట్టి దేవునికి మనం దూరస్తులం. అది ఎఫెసీ రాష్ట్రపత్రికలో రాయబడింది 2వ అధ్యాయము. ఎఫెసీ 2వ అధ్యాయం చూడండి. మనం దేవునికి దూరస్తులం. యేసుక్రీస్తు ద్వారానే సమీపస్తులుగా చేయబడుతూ వచ్చినామని రాయబడింది. ఎఫెసీ 2వ అధ్యాయము 13వ. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన, రక్తం ఏం చేసింది మనల్ని? ఎవరికి? దేవునికి, ఆయన ప్రజలకు, ఆయన సంఘానికి మనల్ని ఏం చేస్తుందంటే సమీపస్తులుగా చేస్తూ వచ్చింది. హెబ్రీ రాష్ట్రపత్రిక 13వ అధ్యాయం 12 హెబ్రీ రాష్ట్రపత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం 12-13 చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మనం ఎక్కడున్నాం? అపవిత్రులం. సంఘానికి వెలుపట అంటే మనము పాపులము. సంఘం అనే పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. అందుకనే వారితో మనకు పాలు పంపులు లేవు. మనం అన్యజనులం. అక్కడ ఎఫెసీ రాష్ట్రపతిలో ఏముంటుందంటే ఇశ్రాయేలుతో ఇప్పుడు మీరు పాలిభాగస్తులు. అంటే మనము సంఘానికి వెలుపట ఉన్నవారము, అపవిత్రులము, తర్వాత వెలుపట ఉన్నవారం. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుండి వచ్చిండు? పరలోకము నుండి ఈ భూమి మీదికి వెతుక్కుంటూ వెలుపలకు వచ్చేసిండు. ఇక ఎక్కడి నుండి? మహారాజు పట్టణమైన పరలోకము నుండి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ శిలువ వేయబడిండు? గవిని వెలుపట అని రాయబడింది. గవిని వెలుపట, యెరూషలేముకు వెలుపట, పక్కన యెరూషలేము పట్టణమునకు వెలుపట ఆయన శిలువ వేయబడినాడు. అలాగే మనల్ని రక్షించడానికి పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిండు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన రక్తం వలన ఇప్పుడు మనల్ని ఏం చేసిండు? విమోచించిండు. ఆయన రక్తమే మనల్ని సమీపస్తులుగా చేసింది.
పేతురు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 9వ వచనంలో మనల్ని పరిశుద్ధపరిచింది, పరిశుద్ధ జనాంగముగా మనల్ని చేసింది. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుని యేసు మీద లక్ష్యముంచుడి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అనే మాట ఇప్పుడు మనకు వచ్చింది. ఇశ్రాయేలుతో సహా పౌరులు అంటే సంఘము, సార్వత్రిక సంఘముతో మనం ఏమైనాం? ఏకమైనం. ఇప్పుడు మనం వెలుపటున్న వారం కాదు, వింటున్నారా? యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడి ఆయన ప్రజలుగా స్వీకరించబడి కనికరించబడిన వారం, వెలివేయబడి అపవిత్రులంగా వెలుపట అపవిత్రులంగా బ్రతకవలసిన మన బ్రతుకులను ఆయన బాగు చేసిండు, ఆయన పవిత్రపరిచిండు, నీతిమంతులుగా చేసిండు. ఆయన శిలువ బలియాగమే ఈరోజు మనకు రక్షణగా కారణమైంది. న్యాయానికి, సత్యానికి, రక్షణకు, నిరీక్షణకు, కృపకు, నీతికి మనల్ని దగ్గర చేసింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ బలియాగం. యేసు ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి? మన తండ్రి అయిన దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఇది కారణం. కుష్టు వ్యాధి కంటే భయంకరమైన పాపముతో నింపబడిన మనము సమాజములో మనం బ్రతకచ్చు, కానీ దేవుని సాన్నిధ్యానికి, ఆయన సంఘానికి మనం దూరస్తులమే. భూమి మీద ఉంటున్న ఆయన సార్వత్రిక సంఘానికి మనము దూరస్తులమే. ఆయన ప్రజలతో వారసత్వం లేని అపవిత్రులం, దూరంగా ఉండవలసిన వారు. ఇప్పుడు మన దగ్గరికి వాక్యం వచ్చింది. యేసుక్రీస్తే పరలోకముడి దిగొచ్చిండు, మనల్ని చూసిండు, జాలి పన్నాడు, కనికరించిండు. నాకు ఇష్టమే, నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదని మనల్ని దగ్గరికి పిలిచిండు. పరలోక పిలుపులో పాలు పంపులు మనకిచ్చిండు. సహోదరులలో మనల్ని ఐక్యం కలిపిండు. అందుకనే పరలోక పిలుపులో పాలు పొందిన సహోదరులారా అని హెబ్రీ ఆసుపత్రికలు రాయబడుతూ వచ్చింది. ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించిండు. అందుకే ప్రభువును మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆయన గణపరచకుండా ఎలా మనం ఉండగలం మౌనంగా? ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతిద్దాం. మనకు తెలియకుండానే ఇంత గొప్ప కార్యం మన లోపల జరిగింది. వింటున్నారా? మనకు తెలీదు. ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి వచ్చినామో ఆయన మనల్ని కనికరించినాడని అర్థం, ఆయన జాలి పన్నాడని అర్థం, మనల్ని స్వీకరించినాడని అర్థం. మన పాపం అనే స్థితి నుండి మనల్ని విడిపించడానికి శిలువలో ఆయన మరణించింది. ఇంత గొప్ప కార్యం చేసిన మన ప్రభువును స్తుతించుకుని ఎలా మౌనంగా ఉండగలం? ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును మనము గణపరుద్దాం. ఆరాధనలో పాల్పొందాం.